హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో దీపావళి బోనస్ గురించి మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తానండి. మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయండి. అడ్మిన్ గ్రూపు, డిస్కషన్ గ్రూపు, మీకు ఏ గ్రూపు సూటబుల్ అనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే దీపావళి బోనస్. ఈ దీపావళి బోనస్ అనేది జీడిఎస్ అభ్యర్థులకు ప్రతి సంవత్సరం కూడా చెల్లిస్తున్నారండి. అసలుకు దీపావళి బోనస్ అనేది మనకు బిజినెస్ పరంగా చెల్లిస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఒక బిజినెస్ వ్యవస్థ కాబట్టి అందుకే మనకు నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ బోనస్ అనేది ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నారు. ఈ బోనస్ అనేది ఎవరికి ఎలిజిబుల్ అంటే 2024లో అంటే ఏప్రిల్ నెల 2024 నుంచి 2025 మార్చి వరకు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్, మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ టు మార్చి ఉంటుంది కాబట్టి 2024 ఏప్రిల్ నెల స్టార్టింగ్ నుంచి 2025 మార్చి ఎండింగ్ వరకు ఎవరైతే పనిచేసి ఉంటారో ఆ జీడిఎస్ వారందరికీ కూడా ఈ దీపావళి బోనస్ అనేది చెల్లిస్తారండి. ఈ దీపావళి బోనస్ ఎవరికి ఎలిజిబుల్ అవ్వదు అంటే 2025 ఏప్రిల్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో, అంటే కొత్త నోటిఫికేషన్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జాయిన్ అయిన వారికి దీపావళి బోనస్ అనేది రాదండి. ఒకవేళ అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి మధ్యలో ఏదైనా 2 నెలలు 3 నెలలు వర్క్ చేసిన వారు ఉంటారు. వారికి కూడా జీడిఎస్ బోనస్ అనేది, అంటే దీపావళి బోనస్ అనేది చెల్లిస్తారు. అది ఏ విధంగా చెల్లిస్తారనేది ఇప్పుడు వివరంగా చర్చిద్దామండి. ఒక మంత్కి 1150 రూపాయల లెక్క మనకు దీపావళి బోనస్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా? దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెడితే ఒక నెలకి మనకు 1150 రూపాయల లెక్క మనకు జీడిఎస్ బోనస్ అనేది చెల్లిస్తారు. ఆ విధంగా మీరు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు ఎన్ని నెలలు పనిచేశారో అన్ని నెలలకు మీరు జీడిఎస్ దీపావళి బోనస్ అనేది పొందుతారనమాట. ఓకేనా? అంటే ఒకవేళ మీరు 1.5 నెలలు చేసున్నా అంటే డేస్తో సహా మీకు బోనస్ అనేది క్రెడిట్ అవుతుందండి. మీరు ఈ 1150ని డివైడ్ బై 30 వేసుకుంటే మనకు ఒక రోజుకి ఎంత వస్తుందో, అది మీరు ఎన్ని రోజులైతే పనిచేశారో అంత క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీకు డేస్తో కలిపి కూడా మీకు అనేది దీపావళి బోనస్ అనేది చెల్లిస్తారు. ఓకేనా? మీరు 12 నెలలు చేసుంటే టోటల్గా మీకు 13,800 అనేది క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మీరు 11 నెలలు, 9 నెలలు, 6 నెలలు, ఈవెన్ 1 నెల చేసినా కూడా మీకు జీడిఎస్ బోనస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా? మీరు ఎన్ని రోజులు పనిచేశారో అన్ని రోజులకు కూడా మీకు బోనస్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఆ ఫైనాన్షియల్ మధ్యలోనే మీరు వర్క్ చేసి ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ రిలీజ్ డేట్ మనం చూసుకున్నట్లయితే, అంటే ఇది ఎప్పుడు మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అంటే ఈసారి దీపావళి అనేది అక్టోబర్ 20లో వస్తుంది కాబట్టి మనకు దాదాపు అక్టోబర్ 2nd వీక్లో మనకు చెల్లించే అవకాశం ఉందండి. లాస్ట్ ఇయర్ మనకు దీపావళి 30కి ఉంటే మనకు 20 కల్లా మనకనేది దీపావళి బోనస్ అనేది క్రెడిట్ అయ్యింది. అదేవిధంగా ఈసారి 20కి దీపావళి ఉంది కాబట్టి దాదాపు 2nd వీక్లో మనకు కంపల్సరిగా మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది దీపావళి బోనస్ అనేది. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.